అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఆయత్ నంబర్ 121. ఖాలూ ఆమన్నా బిరబ్బిల్ ఆలమీన్. ఆయత్ నంబర్ 121. సర్వ లోకాలకు ప్రభు అయిన వానిని విశ్వసించాము అని పలికారు. 137. సాష్టాంగ పడడంతోనే ఊరుకోకుండా వారు తమ నిజ ప్రభువును విశ్వసిస్తున్నట్లు ప్రకటించడం విశేషం. వారు గనక పబ్లిక్గా అలా ప్రకటించకుండా ఉంటే బహుశా వారు తమ చక్రవర్తి అయిన ఫిరోన్ గౌరవార్థం సాష్టాంగపడ్డారేమోనని జనులు పొరబడడానికి ఆస్కారం కలిగేది. ఎందుకంటే అక్కడి ప్రజలు అప్పటి వరకు ఫిరౌన్నే ప్రభువుగా తలపోస్తూ వచ్చారు. అందుకే సత్యాన్ని కనుగొన్న ఆ మాంత్రికులు తాము విశ్వసిస్తున్నది కథాకథిత ప్రభు అయిన ఫిరౌన్ కాదని, మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాంను విశ్వసించే సర్వోన్నత ప్రభువుకే తాము సజ్దా చేస్తున్నామని స్పష్టపరిచారు. ఆయత్ నంబర్ 122. రబ్బి మూసా వ హారూన్. ఆయత్ నంబర్ 122. అంటే మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాంల ప్రభువును విశ్వసించాము అన్నారు. 138. ఇంద్రజాలములోని నిజానిజాలేమిటో మాంత్రికులకు క్షుణ్ణంగా తెలుసు. ఆ రోజు మూసా అలైహిస్సలాం వారి ముందు ప్రదర్శించినది ఇంద్రజాలం కాదని వారికి అర్థమైపోయింది. ఈయన నిజంగా దేవుని తరపున నియుక్తమైన ప్రత్యేక ప్రతినిధి అని, దైవ సహాయంతోనే ఈయన ఈ అపురూపమైన మహిమను ప్రదర్శిస్తున్నాడని కూడా వాళ్ళు తెలుసుకున్నారు. అందుకే వాళ్ళు మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాంలను వారిద్దరినీ పంపిన విశ్వప్రభువును విశ్వసిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా అవగతమయ్యేది ఏమిటంటే సత్యం సత్యమే అవుతుంది, అసత్యం అసత్యమే అవుతుంది. సత్యం గెలిచే ముందు అసత్యం చేసే ఆర్భాటం ఎంతో మనోరంజకంగా అనిపించవచ్చు, కానీ అది ఎక్కువసేపు ఆగదు. సత్యాన్ని అణగదొక్కాలని, మరుగుపరచాలని ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా సత్యం పైకి ఉబికి వస్తుంది. ఆయత్ నంబర్ 123. قال فرعون آمنتم به قبل أن آذن لكم إن هذا لمكر مكرتموه في المدينة لتخرجوا منها أهلها فسوف تعلمون. ఆయత్ నంబర్ 123. ఏమిటి? నా అనుమతి పొందకుండానే మీరతన్ని విశ్వసిస్తారా? ముమ్మాటికి ఇదంతా ఈ నగరం నుంచి ప్రజలను వెళ్ళగొట్టేందుకు మీరందరూ కలిసి పన్నిన పన్నాగమే. అసలు సంగతి మీకు ఇప్పుడు తెలుస్తుంది. 139. కథ అడ్డం తిరిగేసరికి ఫిరౌన్ కంగు తిన్నాడు. ఈ పరిణామాన్ని అతడు కలలో కూడా ఊహించి ఉండడు. అందుకే ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత కాస్త తేరుకుని తన సార్వభౌమత్వానికి ఎసరు పెట్టడానికి వారంతా కలిసి కుట్ర పన్నుతున్నారని తోలనాడాడు. విశ్వసించిన మాంత్రులందరినీ దేశద్రోహులుగా ఖరారు చేసి వారికి తన తడాకా చూపిస్తానని రంకెలు వేశాడు. ఆయత్ నంబర్ 124. لأقطعن أيديكم وأرجلكم من خلاف ثم لأصلبنكم أجمعين. ఆయత్ నంబర్ 124. నేను ఒక ప్రక్క నుంచి మీ చేతిని, మరో ప్రక్క నుంచి మీ కాలుని నరుకుతాను. ఆ తరువాత మిమ్మల్ని అందరినీ ఉరి తీస్తాను అని అన్నాడు ఫిరౌన్. 140. ఒక ప్రక్క నుంచి చెయ్యి, మరో ప్రక్క నుంచి కాలు నరకడం అంటే కుడి చెయ్యి మరియు ఎడమ కాలు తీయడమో, లేక ఎడమ చెయ్యి మరియు కుడికాలు తీయడమోనని భావం. అంతేకాదు పబ్లిక్గా ఉరితీసి తనను ధిక్కరించే వారికి పట్టే గతేమిటో అందరికీ తెలిసి వచ్చేలా చేస్తానని ప్రకటించాడు ఫిరౌన్. ఆయత్ నంబర్ 125. قالوا إنا إلى ربنا منقلبون. ఆయత్ నంబర్ 125. దానికి వారిలా అన్నారు, మేము చనిపోయి ఎలాగూ మా ప్రభు వద్దకు చేరుకోవలసిన వారమే. 141.
వారి మాటల్లో రెండు అర్థాలు ఉండవచ్చు. ఒకటి, నువ్వు గనక మా పట్ల ఈ వ్యవహారం చేశావంటే ప్రళయ దినాన పరమప్రభువు నుంచి నువ్వు కూడా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఆనాడు ఆయన నిన్ను కఠినాతి కఠినంగా శిక్షిస్తాడు. ఎందుకంటే మరణించిన పిదప మనమంతా ఆ సర్వాధికారి వద్దకే పోవలసి ఉంటుంది. ఆయన ఆగ్రహం నుంచి తప్పించుకోగల వాడెవడు? ఈ విధంగా ఇహలోకములో ఫిరౌన్ విధించదలిసిన శిక్షకు ప్రతిగా అతన్ని పరలోక శిక్ష గురించి భయపెట్టడం జరిగింది. 2, మృత్యువు ఏదో ఒకనాడు మాకు రావలసిందే. మరి అలాంటప్పుడు ఆ మృత్యువు ఉరికంబం రూపంలో వచ్చినా మరే రూపంలో వచ్చినా దానికి భయపడాల్సిన అవసరం ఏముంది? ఆయత్ నెంబర్ 126. وما تنقم منا إلا أن آمنا بآيات ربنا لما جاءتنا ربنا أفرغ علينا صبرا وتوفنا مسلمين. ఆయత్ నంబర్ 126. మా ప్రభు సూచనలు మా వద్దకు వచ్చినప్పుడు వాటిని విశ్వసించటం తప్ప మాలో నీకు కనిపించిన దోషం ఏమిటి? ఓ ప్రభు, మాపై సహనాన్ని కురిపించు. నీకు విధేయులు ముస్లిములుగా ఉన్న స్థితిలోనే మరణాన్ని వసగు. 142. సర్వోన్నత ప్రభువును విశ్వసించడమే నీ దృష్టిలో నేరమైందా? అది చిత్రహింసలు పెట్టి చంపేంత నేరమా? నిశితంగా చూస్తే అసలు అది నేరమే కాదు. అది మాలోని వినయశీలానికి రుజువర్తనకు ప్రతిబింబం. యథార్థం ఏదో మా ముందు స్పష్టం అయ్యాక మేము ప్రాపంచిక స్వప్రయోజనాలన్నిటినీ కాలదన్ని యథార్థాన్ని అవలంబించాం అని వారన్నారు. ఆ తరువాత వారు తమ ప్రభువు వైపుకు మరలి దీనాతి దీనంగా వేడుకున్నారు. 143. నీవు ప్రసాదించే సహనంతోనే మేము ఈ దుర్మార్గుని ఆగడాలను వేధింపులను సహించగలుగుతాము. ఎన్ని బాధలెదురైనా విశ్వాసం ఈమాన్పై స్థిరంగా నిలబడగలుగుతాము. 144. అంటే ధర్మ మార్గంలో మాకెదురయ్యే కష్టాలు బాధలు ఏ దశలోనూ మా విశ్వాసాన్ని సడలించకూడదు. ఆయత్ నంబర్ 127. وقال الملأ من قوم فرعون أتذر موسى وقومه ليفسدوا في الأرض ويذرك وآلهتك قال سنقتل أبناءهم ونستحيي نساءهم وإنا فوقهم قاهرون. ఆయత్ నంబర్ 127. ఫిరౌన్ జాతి సర్దారులు తమ చక్రవర్తిని ఉద్దేశించి ఇలా అన్నారు, ఏమిటి? నువ్వు మూసా అలైహిస్సలాంను అతని జాతి వారిని రాజ్యంలో కల్లోలం వ్యాపింపచేయడానికి నిన్ను నీ ఆరాధ్య దైవాలను పరిత్యజించడానికి వదిలిపెడతావా అన్నారు. దానికి ఫిరౌన్, మేము ఇప్పుడే వాళ్ల మగపిల్లను చంపేయడం మొదలు పెడతాం, వారి ఆడవారిని మాత్రం బ్రతకనిస్తాం, వాళ్లపై మాకు అన్ని విధాల తిరుగులేని అధికారం ఉంది అని బదులిచ్చాడు. 145. తరతరాలుగా జరుగుతున్నదే ఇది. ప్రజా జీవితాల్లో విద్వేషాన్ని నూరుపోసే అసాంఘిక శక్తులు నిత్యం సజ్జనులనే కల్లోల జనకులుగా నిందిస్తూ వచ్చారు. వారు అనుసరించే ఏకదైవారాధనను ఫండమెంటలిజంగా అభివర్ణించారు. ఫిరౌన్ జాతి వారు కూడా ఈ విషయంలో ఎవరికీ తీసిపోలేదు. 146. ఫిరౌన్ సైతం తనను సర్వోన్నత ప్రభువుగా ఊహించుకునేవాడు. అన రబ్బుకుముల్ ఆలా, నేనే మీ సర్వోన్నత ప్రభువును అని సగర్వంగా చెప్పుకున్నాడు కూడా. అయితే ఆనాడు అతనితో పాటు ప్రజలు కల్పించుకున్న ఇంకితర చిట్టిపొట్టి దైవాలు కూడా ఉండేవి. 147. ఫిరౌన్ పలుకుల్లోని ఆంతర్యం ఏమిటంటే, ఈ బడుగు వర్గాల వాళ్ళు మా పరిపాలనా యంత్రాంగంలో ఎలాంటి అడ్డంకులను సృష్టించలేరు. పుట్టిన మగపిల్లను చంపే ఈ పథకం ఫిరౌనీల సూచన మేరకే అమలు పరచబడింది. అంతకుముందు కూడా ఈ పథకం అమలు జరగడానికి కారకులు వీరే. అప్పటికి హజరత్ మూసా అలైహిస్సలాం ఇంకా పుట్టలేదు. కానీ అల్లాహ్ మహిమ చూడండి, ఏ రాజ్యాధికారి తన రాజ్య పరిధిలో మగపిల్లలను చంపే ప్రణాళికను ప్రవేశపెట్టాడో స్వయంగా అతని అంతఃపురంలోనే హజరత్ మూసా అలైహిస్సలాం పెరిగి పెద్దవారయ్యే
మహత్తర ఏర్పాటు చేశాడా ప్రభు. దేవుని ఎత్తుగడల ముందు మానవ మాతృల ఎత్తుగడలు నిలుస్తాయా? అల్లాహ్ తన ఎత్తుగడలలో సాటి లేని మేటి. ఆయత్ నంబర్ 128. قال موسى لقومه استعينوا بالله واصبروا إن الأرض لله يورثها من يشاء من عباده والعاقبة للمتقين. ఆయత్ నంబర్ 128. మూసా అలైహిస్సలాం తన జాతి వారితో అల్లాహ్ సహాయాన్ని అర్థించండి, సహనం వహించండి. ఈ భూమి అల్లాహ్ది. తన దాసులలో తాను కోరిన వారిని ఆయన దీనికి వారసులుగా చేస్తాడు. అల్లాహ్కు భయపడే వారికే ఎట్టకేలకు అంతిమ విజయం లభిస్తుంది అన్నాడు. 148. ఫిరౌన్ తరపున మరోసారి దౌర్జన్యాలు, అమానుషాలు మొదలైనప్పుడు హజరత్ మూసా అలైహిస్సలాం తన జాతి వారిని ఉద్దేశించి పలికిన ఓదార్పు పలుకులు ఇవి. పరిస్థితులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవని, కష్టకాలంలో సహాయం కొరకు సృష్టికర్తనే అర్థించాలని, ఓర్పు వహిస్తే తప్పకుండా విజయం వరిస్తుందని ధైర్యం చెప్పారు. ఆయత్ నంబర్ 129. قالوا أوذينا من قبل أن تأتينا ومن بعد ما جئتنا قال عسى ربكم أن يهلك عدوكم ويستخلفكم في الأرض فينظر كيف تعملون. ఆయత్ నంబర్ 129. అతని జాతివారు, మేము సదా పీడించబడ్డాము, నీవు రాక ముందు, నీవు వచ్చిన తరువాత కూడా మేము పీడించబడుతున్నాము అన్నారు. త్వరలోనే అల్లా మీ శత్రువును తుదముట్టించి మిమ్మల్ని భూమికి ప్రతినిధులుగా చేస్తాడు. ఆ తరువాత మీ ప్రవర్తన ఎలా ఉంటుందో చూస్తాడు అని మూసా అలైహిస్సలాం వారిని ఓదార్చాడు. 149. అంటే మూసా అలైహిస్సలాం జన్మించక ముందు కూడా ఫిరౌన్ చక్రవర్తులు ఇస్రాయెల్ సంతతి వారిపై చేసిన జులుంను వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. 150. ఇంద్రజాలికుల వైఫల్యం తర్వాత ఫిరౌన్ చక్రవర్తులు మరోసారి తమపై కన్నెర్ర చేసి దౌర్జన్యకాండను మొదలెట్టారని వారు నిరాశతో చెప్పారు. 151. భీతి చెందకండి, శీఘ్రంగానే దేవుడు నిరంకుశ నాయకులను తుదముట్టించి భూమండలములో మీకు గౌరవోన్నతుల్ని, అధికారాన్ని ప్రసాదిస్తాడు. దుర్మార్గం ఎక్కువ కాలం సాగదు. దేవుడు మీకు అధికారాన్ని ప్రసాదించిన మీదట మీరు సైతం పరీక్షించబడతారు. ప్రస్తుతం ఆయన మిమ్మల్ని బాధలకు, అణిచివేత గురిచేసి మీ స్వభావాన్ని పరీక్షిస్తున్నాడు. మున్ముందు ఆయన మీకు అధికారాన్ని, ఆస్తి పాస్తుల్ని ప్రసాదించి పరీక్షిస్తాడు. కలిమిలోనూ లేమిలోనూ ఆయన పెట్టిన పరీక్షలో నికార్సుగా నెగ్గుకు వచ్చేవారే ధన్యులు అని మూసా అలైహిస్సలాం తన వారికి బోధపరిచారు. ఆయత్ నంబర్ 130. ولقد أخذنا آل فرعون بالسنين ونقص من الثمرات لعلهم يذكرون. ఆయత్ నంబర్ 130. మేము ఫిరౌన్ జనులను గుణపాఠం గ్రహిస్తారన్న ఉద్దేశంతో దుర్భిక్షానికి, పండ్లు ఫలాల ఉత్పత్తుల కొరతకు గురిచేసి పరీక్షించాము. 152. అంటే అనావృష్టి ఏర్పడి వ్యవసాయం జరిగేది కాదు. వృక్షాలకు తెగుళ్లు పట్టి పండ్లు ఉత్పత్తి బాగా దెబ్బతినేది. ఫిరౌన్ జనుల్లోని పొగరును అణచి వారిలో ఆధ్యాత్మిక చింతనను, దైవభీతిని సృజించే ఉద్దేశంతో దేవుడు వారిని ఈ విధంగా పరీక్షించాడు. ఆలి ఫిరౌన్ అంటే ఫిరౌన్ జాతివారు, సినీన్ అంటే కరువు కాటకాలు. ఆయత్ నంబర్ 131. فإذا جاءتهم الحسنة قالوا لنا هذه وإن تصبهم سيئة يطيروا بموسى ومن معه ألا إنما طائرهم عند الله
ولكن أكثرهم لا يعلمون. ఆయత్ నంబర్ 131. వారి గుణం ఎటువంటిదంటే మేలు కలిగినప్పుడు ఇది మాకు తగినదే అని అనేవారు, కీడు కలిగినప్పుడు దానిని మూసా అలైహిస్సలాం మరియు అతని సహవాసుల మూలంగా కలిగిన దరిద్రంగా చెప్పుకునేవారు. వినండి, వారి దరిద్రం అల్లాహ్ వద్ద ఉంది, కానీ వారిలోని అధికులకు ఆ సంగతి తెలియదు. 153. అంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే ఆ ఘనత తమదేనని గొప్పలు చెప్పుకునేవారు. గడ్డు కాలం వస్తే మటుకు మూసా అలైహిస్సలాంను ఆయన అనుయాయుల్ని దోషులుగా నిలబెట్టేవారు. మీ మూలంగానే మాకీ దరిద్రం పట్టుకుందని ఆడిపోసుకునేవారు. హసనహ్ అంటే మంచిది, ధాన్యం, పండ్ల ఉత్పత్తుల అధిక దిగుబడులు అని ఇక్కడ భావం. సయ్యిఅహ్ అంటే దానికి విరుద్ధమైనది, చెడ్డది అని భావం. 154. ఆయతులో తాయిరున్ అనే పదం ఉంది. తాయిరు అంటే ఎగిరేదని అర్థం, అంటే పక్షి అన్నమాట. ఆనాడు పక్షులను ఎగరవేసి అవి కుడి దిశకు లేక ఎడమ దిశకు పోవటాన్ని బట్టి వారు శకునాలు చూసేవారు. తాము అనుకున్న దిశలో కాకుండా పక్షులు మరొక వైపు ఎగిరిపోతే దాన్ని అపశకునముగా భావించేవారు. అప్పట్నుంచి తాయిరున్ అనే పదానికి శకునము అన్న అర్థం స్థిరపడిపోయింది. ఇక్కడ ఇది ఈ అర్థంలోనే ఉపయోగించబడింది. శకునమైన, అపశకునమైన, సౌభాగ్యమైన, దౌర్భాగ్యమైన, కలిమి అయినా లేమి అయినా అంతా అల్లాహ్ చేతుల్లోనే ఉన్నాయని, మూసా అలైహిస్సలాంను గాని అతని అనుయాయులను గాని దోషులుగా నిలబెట్టడం అర్థం పర్థం లేని విషయమని అల్లాహ్ ఈ ఆయతులో చెప్పాడు. తాయిరుహుం ఇందల్లాహి, వారి అపశకునము, దరిద్రము అల్లాహ్ వద్ద ఉంది అంటే వారి దరిద్రానికి, అపశకునానికి కారణాలేమిటో అల్లాహ్కు తెలుసు అని అర్థం. వారి దరిద్రానికి కారణం దైవ తిరస్కారం, ధర్మం పట్ల వైముఖ్య ధోరణి తప్ప మరేదీ కాదు. వారు తిరస్కార వైఖరికి పాల్పడడంతో అల్లాహ్ తరపు నుంచి వారికి దరిద్రం చుట్టుకున్నదని కూడా భావం కావచ్చు. ఆయత్ నంబర్ 132. وقالوا مهما تأتينا به من آية لتسحرنا بها فما نحن لك بمؤمنين. ఆయత్ నంబర్ 132. నీవు మాపై మంత్ర ప్రయోగం చేయడానికి ఎటువంటి అద్భుత సూచనను తెచ్చినా మేము నీ మాటను నమ్మము అని వారు మూసా అలైహిస్సలాంకు చెప్పేశారు. 155. వారిలో కరుడు కట్టిన అవిశ్వాసానికి, మొండితనానికి ఇది మచ్చుతునక అన్నమాట. దేవుని తరపున పంపబడిన మహిమలను, సూచనలను కూడా వాళ్ళు ఇంద్రజాలంగానే పరిగణించారు. ఆయత్ నంబర్ 133. فأرسلنا عليهم الطوفان والجراد والقمل والضفادع والدم آيات مفصلات فاستكبروا وكانوا قوما مجرمين. ఆయత్ నంబర్ 133. ఆ తరువాత మేము వారిపై తుఫానును, మిడతల దండును పంపాము, ధాన్యపు పురుగులను, కప్పల రక్తాన్ని వదిలాము. వాస్తవానికి ఇవన్నీ స్పష్టమైన మహిమలు. అయినప్పటికీ వారు అహంకారాన్ని చూపారు. అసలు విషయం ఏమిటంటే వారు అపరాధ జనులు. 156. మూలంలో తుఫాను అని వచ్చింది. తుఫాను అంటే ఇక్కడ భావం వరదలు లేక విపరీతమైన వర్షం కావచ్చు. వర్షం, వరదల మూలంగా వారు ముంపుకు గురయ్యేవారు లేక విపరీతమైన ప్రాణ నష్టం అని కావచ్చు. దానివల్ల ప్రతి ఇంట్లో ఏడ్పులు, ఆర్తనాదాలు వినిపించేవి. అలాగే మిడతల దండు వచ్చి రాత్రికి రాత్రే వారి పంటల్ని, పండ్లు, ఫలాలను తినేసేది. ఆయతులో కొమ్మల్ అనే పదం వచ్చింది. దీనికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి పేలు, 2 ధాన్యపు పురుగులు. పేలు వారి శరీరములో, బట్టలలో ఎక్కువైపోయి రోత పుట్టించేవి. ధాన్యపు పురుగులు ఆహార ధాన్యాల్లో పడి లోపల నుంచి వాటిని డొల్ల చేసేవి. దీంతో వారి ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోయేది. కప్పలు వారి వంట పాత్రల్లో, పడక గదుల్లో, ఆహార పదార్థాల్లో ఎక్కడంటే అక్కడే పడి ఉండేవి. దాంతో వారు తినడం, తాగడం, నిద్రపోవడం గగనమైపోయేది. ఒక్క మాటలో చెప్పాలంటే దైవికంగా జరిగిన ఈ శాస్తి వల్ల వారి బ్రతుకు దుర్భరమై పోయింది. మంచినీరు త్రాగబోతే
అది రక్తములా కనిపించేది. ఆ కాలంలో ముక్కు నుంచి రక్తము కారే వ్యాధి సర్వత్రా ప్రబలిపోయిందని మరికొంతమంది వ్యాఖ్యానించారు. వారిలో దైవభీతిని, పాపభీతిని, పరలోక చింతనను రగుల్గొల్పి సద్వర్తనులుగా తీర్చిదిద్దే నిమిత్తం దేవుడు నిరంతరము ఒక రకమైన నోటీసులు పంపేవాడు. జరాదున్ అంటే మిడతలు, జఫాదివ్ అంటే కప్పలు. దీని ఏకవచన పదం జఫద అతున్, దమున్ అంటే రక్తము, ఆయతున్ ముఫస్సలాత్ అంటే విడివిడిగా ఒక దాని తర్వాత ఒకటి వచ్చిన మహిమలు, సూచనలు. ఆయత్ నెంబర్ 134. كشفت عنا الرجس لنؤمنن لك ولنرسلن معك بني إسرائيل. ఆయత్ నంబర్ 134. వారిపై ఏదన్నా ఆపద వచ్చి పడినప్పుడు, ఓ మూసా అలైహిస్సలాం, నీకు నీ ప్రభువు చేసిన వాగ్దానం గురించి మా కోసం నీ ప్రభువును ప్రార్థించు. ఈ ఆపదను గనుక నువ్వు మా నుంచి దూరం చేస్తే మేము నిన్ను తప్పకుండా విశ్వసిస్తాము. ఇశ్రాయేల్ సంతతి వారిని కూడా విడుదల చేసి నీతో పంపిస్తాము అని అనేవారు. ఆయత్ నంబర్ 135. فلما كشفنا عنهم الرجز إلى أجل هم بالغوه إذا هم ينكثون. ఆయత్ నంబర్ 135. ఆ తరువాత మేము వారు కోరుకోవలసిన ఒక నిర్ణీత గడువు వరకు ఆ ఆపదను వారి నుంచి తొలగించగానే ఆడిన మాటను తప్పేవారు. 157. ఒక ఆపద చుట్టుకోగానే మూసా అలైహిస్సలాం దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేవారు. వారి విన్నపం మేరకు మూసా అలైహిస్సలాం తన ప్రభువును వేడుకునేవారు. ఆపద తొలగిపోగానే రుజువర్తనలయ్యే బదులు తమ తిరస్కార వైఖరిపై పాతుకుపోయేవారు. మళ్ళీ ఆపద వస్తే మళ్ళీ అదే వరుస. ఈ విధంగా ఉండుండి 5 సార్లు ప్రకృతి వైపరీత్యాలు వీళ్లపై వచ్చిపడ్డాయి. అయితే వారి మనోమస్తిష్కాలలో తిష్టవేసి ఉన్న అహంభావం, పెడసరితనం సత్యపదంలో పెద్ద ప్రతిబంధకంగా నిలిచింది. ఇన్ని హెచ్చరికలు చూసిన తరువాత కూడా వాళ్ళు విశ్వాస భాగ్యానికి నోచుకోలేకపోయారు.